ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి ప్రభుత్వం మరో సంతోష వార్త చెప్పింది. ఎన్నికల సమయంలో ప్రతిపాదించిన సూపర్ 6 హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సంక్షేమ పాలనకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలో 2 ముఖ్యమైన పథకాల అమలుకు స్పష్టమైన టైం లైన్ ప్రకటించింది ప్రభుత్వం. జూన్ నెల నుంచి తల్లికి వందనం, ఆగస్టు నెల నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలను అధికారికంగా ప్రారంభించనున్నట్లు మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఎన్ని ఆర్థిక కష్టాలు ఎదురైనప్పటికీ ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా ఆత్మకూరు మినీ మహానాడులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఓ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే రోజు నుంచే తల్లికి వందనం పథకం అమల్లోకి వస్తుందన్నారు. ప్రతి విద్యార్థికి తల్లికి 15,000 రూపాయల చొప్పున నేరుగా నగదు సాయం అందిస్తామన్నారు. ఈ పథకం విద్యార్థుల చదువుపై మరింత దృష్టి పెట్టేలా చేస్తుందని, తల్లులకు ఆర్థిక భారం కొంతవరకు తగ్గుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కాకినాడలో జరిగిన డీసీఆర్సీ సమావేశంలో మంత్రి నారాయణ మాట్లాడారు.